విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య అన్నారు. పులిచెర్ల మంగళంపేటలో క్లస్టర్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎంఈఓలు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని సులభ రీతిలో విద్యార్థులకు బోధించాలని, విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా బోధన ఉండాలని అన్నారు. అనంతరం పాఠశాల ప్రగతి గురించి చర్చించారు. సెషన్ 1లో ఇప్పుడే మన కమిషనర్ గారి ప్రసంగం మనం చూడడం జరిగింది. తర్వాత ఈ అజెండా ఐటమ్స్ మీద ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ సెషన్లో మనం డిస్కషన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ అబ్సెంటీస్, అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి లాంగ్ అబ్సెంటీస్, ఈ లాంగ్ అబ్సెంటీస్ మనం ఏమే యాక్షన్ తీసుకున్నాం, ఎటువంటి చర్యలు తీసుకున్నాం అనే అంశం మీద లాంగ్ అబ్సెంటీస్ మీద మనం ఒక 5 minutes మనం మాట్లాడుకోవాలి. అలాగే రివ్యూ ఆన్ FA1 ఎగ్జామినేషన్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్, మార్క్స్ ఎంట్రీ, మన పాఠశాలలో విద్యార్థులకు FA1 ఎగ్జామ్స్ పెట్టడం మీద, మార్క్స్ ఎంట్రీ మీద ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి మార్క్స్ మనం ఎంట్రీ వేసాము, పెండింగ్ కారణాలు ఏమైనా దాని మీద కూడా రివ్యూ చేసుకోవాలి. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ CD grade స్టూడెంట్స్ ఫర్ 1 to 5th class based on the performance of the FA1 ఎగ్జామ్స్ లో మనం పెట్టినటువంటి పరీక్షల ఆధారంగా పిల్లలు మన పాఠశాలలో ఉన్నటువంటి C మరియు D గ్రేడ్ పిల్లలకు ఎటువంటి యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి, ఎటువంటి యాక్షన్ ప్లాన్ మనం చేసుకుంటే బాగుంటుంది అని మనకున్న ఐడియాస్ ని Yeah.